ఉద్యోగస్తులకు అలాగూ ఏమీ చేయడం లేదు. పోనీ ప్రజలకు ఏమన్నా చేస్తున్నాడా అని అంటే ఏమీ, అదొక పెద్ద సున్నా కనిపిస్తుంది. ఎప్పుడూ చూడని పరిస్థితులు ఈరోజు గమనిస్తూ ఉన్నాం. విద్య, వైద్యం, వ్యవసాయం, గవర్నెన్స్, లా అండ్ ఆర్డర్ మొత్తం అన్నీ కూడా తిరోగమనమే కనిపిస్తాయి. దెర్ ఇస్ నథింగ్ దట్ చంద్రబాబు నాయుడు కెన్ సే దీనివల్ల నేను మేలు చేయగలిగాను అని చెప్పి. స్కూళ్ళల్లో నాడు నేడు పనులు ఆగిపోయాయి. గోరుముద్ద క్వాలిటీ పోయింది. టోఫుల్ క్లాసులు 3వ తరగతి నుంచి చెప్పే టోఫుల్ క్లాసులు ఎత్తేసినాడు. ఇంగ్లీష్ మీడియం చదువులు గాలికి ఎగిరిపోయాయి. 8వ తరగతి పిల్లలకి ఇచ్చే ట్యాబులు ఆగిపోయినాయి. నేను చెప్పాల్సిన పనుల అమ్మఒడి అనేది అరకొరగా మిగిలిపోయింది. విద్యా దీవెన, వసతి దీవెన పూర్తిగా ఆగిపోయింది. 7 quarters ఫీజు రీఇంబర్స్మెంట్ బిల్స్ పెండింగ్. 7 quarters, ఒక్కొక్క క్వార్టర్కు దాదాపుగా 700 కోట్లు అప్రాక్సిమేట్లీ ఖర్చు అవుతుంది. 650-700 కోట్లు 7 quarters నుంచి పెండింగ్. 4,900 కోట్లు దాదాపుగా, 4,500 కోట్లు దాదాపుగా అయితే ఈయన ఇచ్చింది కేవలం 700 కోట్లు. మిగతాదంతా బకాయిలే. వసతి దీవెన అసలు ఇవ్వలే, 2,200 కోట్లు జనవరి 2024, జనవరి 2025 పెండింగ్. వైద్య రంగం చూస్తే ఆరోగ్యశ్రీ 25 లక్షల దాకా పేదలకు ఉచితంగా వైద్యం అందించే ఆరోగ్యశ్రీ నీరు గార్చేసినారు. 18 నెలల నుంచి నెలకు 300 కోట్లు ఖర్చు అవుతుంది. 25 లక్షల దాకా ప్రతి పేదవాడికి వైద్యం అందే పరిస్థితి. 17 నెలలు ఇంటూ 300 అంటే 5,100 కోట్లు. 1000 కోట్లు కూడా ఇయ్యలే. 4,000 కోట్లు బకాయిలు. నెట్వర్క్ హాస్పిటల్స్ మొత్తం చేతులు ఎత్తేసినాయి. వాళ్ళు ఈ రోజు యాజ్ వి స్పీక్ విజయవాడలో ధర్నా చేస్తూ ఉంటారు. పేదవాడికి ఆరోగ్య భరోసా ఇవ్వాల్సిన ఈ హాస్పిటల్స్ పేదవాడిని వదిలేసి చంద్రబాబు నాయుడు పుణ్యాన ధర్నాలు చేస్తూ ఉన్నాయి. ఆరోగ్య ఆసరా గాలికి ఎగిరిపోయింది. 104, 108 కుయ్యి 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 అంటూ రావాల్సిన అంబులెన్స్లు చంద్రబాబు నాయుడు ఆఫీస్లో పనిచేసే ఒక తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మనిషికి, వాళ్ళ డాక్టర్స్ వింగ్ అధ్యక్షుడు అనుకుంటా, 5 కోట్లు టర్న్ ఓవర్ లేని మనిషి 104, 108 కాంట్రాక్ట్ ఇచ్చినారు స్కాములు చేస్తూ. ఏం నడుస్తాయి అని? విలేజ్ క్లినిక్లు గాలికి ఎగిరిపోయినాయి. పిహెచ్సిలు గాలికి ఎగిరిపోయినాయి. డిస్ట్రిక్ట్ హాస్పిటల్ గాలికి ఎగిరిపోయినాయి. 0 వేకెన్సీ రిక్రూట్మెంట్ పాలసీ గాలికి ఎగిరిపోయింది. ఏ గవర్నమెంట్ హాస్పిటల్లో కనీసం మా హయాంలో WHO GMP ప్రమాణాలు కలిగిన మందులు అవైలబుల్గా ఉండేటివి ఇప్పుడు ఆ మందులకు WHO GMP ప్రమాణాలు గల మందులు దేవుడు ఎరుగు, దూదికి దిక్కులేదు. ఇవన్నీ ఒకవైపు 17 మెడికల్ కాలేజీలు మా హయాంలో మేము తీసుకొస్తే అందులో 7 మెడికల్ కాలేజీలు మా హయాంలోనే పూర్తవుతే మిగిలిన 10 మెడికల్ కాలేజీలు పూర్తి చేయాల్సింది పోయి 8,000 కోట్లకు 3,000 కోట్లు మా హయాంలోనే ఖర్చు చేస్తే మిగిలిన 5,000 కోట్లు సంవత్సరానికి 1,000 కోట్లు ఖర్చు చేస్తే పూర్తయ్యే పాటికి పూర్తి చేయడం ఇష్టం లేక సగంలో కట్టిన ఈ కాలేజీలను ప్రైవేటుకు స్కాములు చేస్తూ అమ్మడానికి సిద్ధపడ్డాడు, చెనిక్కాయలకు బెల్లానికి. దీన్ని నిరసిస్తూ 1 కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ముమ్మరంగా జరుగుతూ ఉంది. రచ్చబండ కార్యక్రమం ద్వారా నవంబర్ 22వ తారీఖు దాకా ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ముమ్మరంగా ఇప్పటికే ప్రతి నియోజకవర్గంలో జరుగుతూ ఉంది. ఈ ఉద్యమాన్ని మరింత బలోపేతం చేస్తూ అక్టోబర్ 28వ తారీఖున ప్రతి నియోజకవర్గ కేంద్రంలోనూ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ర్యాలీలు చేసే కార్యక్రమానికి అక్టోబర్ 28వ తారీఖున పిలుపునిచ్చినాం. సిమిలర్గా నవంబర్ 12వ తారీఖున జిల్లా కేంద్రాలలో ర్యాలీలను పిలుపునిచ్చాం. అలాగే నవంబర్ 23వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా కలెక్ట్ చేసిన సేకరించిన ఈ 1 కోటి సంతకాలను నవంబర్ 23వ తారీఖున నియోజకవర్గ స్థాయి నుంచి జిల్లా స్థాయికి ఫ్లాగ్ ఆఫ్ చేయించి పంపించే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. నవంబర్ 24వ తారీఖున జిల్లా కేంద్రాల నుంచి ఈ 1 కోటి సంతకాలు విజయవాడకు బయలుదేరే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. దాని తర్వాత గవర్నర్ గారు ఎప్పుడు అపాయింట్మెంట్ ఇస్తే అప్పుడు 1 కోటి సంతకాలు తీసుకుని పోయి గవర్నర్ గారికి సబ్మిట్ చేసి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏ రకంగా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు వ్యతిరేకంగా ఏదైతే రెఫరెండం ఇచ్చారు అని చెప్పడానికి గవర్నర్ని కలిసి ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తాం.